హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకోసం చాలా టేస్టీగా ఉండేటటువంటి మునక్కాయతో పప్పుచారు అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఈ వీడియో ద్వారా. దీనికోసం అయితే నేను కందిపప్పును తీసేసుకొని శుభ్రంగా ఒక 3 టైమ్స్ కడిగి వాటర్ వంపేసి మళ్ళీ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. చూసారా, ఇలా యాడ్ చేసిన తర్వాత నేను ఈ పప్పు కోసం ఎండుమిర్చిని యూజ్ చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు, ఆనియన్ 1, టమాటోస్ అండి 2 తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చి పసుపుని ఇలా యాడ్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోని వాటర్ని సపరేట్ చేసేసి దాంట్లో కల్లుప్పు అనేది యాడ్ చేసేసి పప్పు గుత్తితో మెత్తగా మెదిపానండి. నెక్స్ట్ రుచికి సరిపడినటువంటి చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసేసాను. మనం ఫస్ట్ పక్కన పెట్టుకున్నటువంటి ఈ పప్పులోని వాటర్ కూడా ఇందులో యాడ్ చేశాను. నెక్స్ట్ మునక్కాయలండి, కొద్దిగా వాటరు సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను సపరేట్గా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా చక్కగా ఇలా యాడ్ చేసేసానండి. నెక్స్ట్ కరివేపాకు ఫైనల్గా అండి. చూసారా, ఆనియన్ అయితే ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పప్పు మునక్కాయల్ని ఇందులో యాడ్ చేసేసాను. అంతే అండి. ఇప్పుడు ఇది బాగా ఒకసారి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే గుమగుమలాడేటటువంటి మునక్కాయ పప్పు అనేది రెడీ. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.